అమెరికాకి చుక్కలు చూపించిన భారత్. చైనా సపోర్ట్తో ట్రంప్కి చెమటలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి చమురు కొంటున్నామని భారత్పై 50% సుంకం గుండెనిబ్బరంతో విధించాడు. కాని భారత్కి అనూహ్యంగా చైనా సపోర్ట్ చేస్తూ రంగంలోకి దిగింది. చైనా రాయబార కార్యాలయం తమ స్పోక్స్పర్సన్ యూ జింగ్ ద్వారా ది హిందూ ఎడిటోరియల్ని సమర్థిస్తూ గట్టిగా చెప్పింది, భారత్ సార్వభౌమత్వం గురించి ఎవరితోనూ మాట్లాడే పని లేదు. ఎంత పెద్ద దేశమైనా భారత్ విదేశాంగ విధానాన్ని వారి ఇష్టం వచ్చినట్టు మార్చలేదు. భారత్ పుల్లిగా ఉండాల్సిందే. ఈ గట్టి డైలాగ్తో అమెరికా, ఐరోపా దేశాల ఒత్తిడిని చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఇది భారత్ చైనా మధ్య అరుదైన బాండింగ్ని చూపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సమ్మిట్ కోసం చైనాకి రెడీ అవుతున్నారు. ఈ టైంలో చైనా సపోర్ట్ అంటే భారత్ చైనా సంబంధాల్లో కొత్త గాలి వీస్తోందన్నమాట. ఈ సంఘటన భారత్కి దృఢమైన నాయకత్వంతో ముందుకు సాగుతుంది అని, బహుముఖ విదేశాంగ విధానంతో ఎవరి ఒత్తిడికైనా దిమ్మతిరిగేలా జవాబిచ్చే సత్తా ఉందని చాటి చెబుతోంది. ట్రంప్కి చుక్కలు చూపించి అమెరికాని ఒక ఆట ఆడేసినట్టే.